విత్ ఇన్ 45 minutesలో వాళ్ళకి దర్శనం కూడా చేయించి తీసుకొచ్చి కారు అప్పచెప్పి పంపించడం జరిగింది. ఆమెకు అప్పటిదాకా గుర్తురాని 8 తులాల బంగారం 8 తులాల బంగారం అప్పటిదాకా గుర్తు రాలేదంట ఆమెకి. ఆ తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత కారులో బంగారం ఉంది, అది పోయింది, మిస్ అయింది అని చెప్పి ఆవిడొచ్చి టెంపుల్ దగ్గర ఆ కార్ పార్కింగ్ చేసిన అబ్బాయిని అజిత్ని పిలిపించి వాళ్ళందరిని అడిగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి తిరుపవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇచ్చింది. సరే, అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తిరుపవరం పోలీసు అక్కడ ఉన్న ఒక స్టేషన్కి సంబంధించి ఎస్ఐ సిఏ ఉంటారు. వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని తీసుకొచ్చి విచారించి 24 hours మన ఆర్టికల్ 22 ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి 24 గంటల్లో జడ్జి ముందు హాజరుపరిచి అతన్ని రిమాండ్కి పంపించటము లేకపోతే జడ్జి చెప్పిన ప్రకారం చేయటం జరుగుతుందన్నమాట. అలా చేయలేదు, ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టలేదు. అతన్ని బలవంతంగా తీసుకొచ్చి విచారించటం ఒక నేరం. పోనీ విచారించారు, ఎఫ్ఐఆర్ లేకుండా విచారించారు, పోనీ ఎఫ్ఐఆర్ కట్టారంటే అది లేదు. ఎఫ్ఐఆర్ కట్టకుండా విచారించటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ తెల్లవారుజామున వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతని అన్నం తీసుకురావటం, మళ్ళీ విచారించటం. ఆ విచారణ కూడా ఎలా ఉంది అంటే అతనికి 18 ప్లేసుల్లో కారాలు కొట్టి ఘోరాతి ఘోరంగా హింసించటం, 44 చోట్ల గాయాలు, విపరీతమైన గాయాలు, చెవి దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. మనిషి చనిపోక ఏం చేస్తారు? అవన్నీ తట్టుకోలేక అతను చివరాఖరికి నేరాన్ని అంగీకరించినట్టు చెప్పాడు. ఎందుకంటే అలా అన్నా సరే వదిలేస్తారేమో, బయటకు వచ్చిన తర్వాత ఏదో రిక్వెస్ట్ చేసి అడుగుదామని చెప్పేసి నేరాన్ని అంగీకరించలేదు. కానీ అంగీకరించినట్టు అతను ఒప్పుకొని పలానా ప్లేస్లో పెట్టానని చెప్పేసి చెప్పటం. అది అసలు ఆర్టికల్ 22 ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి 24 గంటల్లో జడ్జి ముందు పెట్టాల్సింది, అది చేయలేదు. పోనీ ఆర్టికల్ 20 ప్రకారం చూసుకుంటే బలవంతంగా సాక్ష్యం చెప్పించారు. ఇక్కడ ఆర్టికల్ 20 ఏం చెప్తుంది? బలవంతంగా సాక్ష్యం చెప్పించకూడదని కదా చెప్తుంది. ఆర్టికల్ 20కి వ్యతిరేకంగా ఇక్కడ బలవంతంగా సాక్ష్యం చెప్పించారు, బలవంతంగా నేరాన్ని ఒప్పించి అతను ఆ దెబ్బలకి ఆ టార్చర్ తట్టుకోలేక పలానా ప్లేస్ లో పెట్టానంటే అక్కడికి తీసుకెళ్ళి, అది కూడా అమ్మవారి టెంపుల్ వెనక ఆవులు గేదెలు ఉన్న షెడ్, అలాంటి ప్లేస్ లో అతన్ని తీసుకొచ్చి అడుగుతుంటే, నేను మీ బాధ తట్టుకోలేక, మీ టార్చర్ తట్టుకోలేక ఇలా చెప్పాను, నన్ను క్షమించండి, నాకే నేరం తెలియదు, నేనేం చేయలేదని చెప్పి అతను అంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే అతన్ని ఆ రకంగా హింసించి చివరికి నోట్లో